ఈ బంగారం అనేది చాలా మందికి అచ్చిరాదంటారు. అందరికీ అచ్చిరాదు అంటారు. మరి ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో ఎవరు కొనాలి? ఎవరు కొనకూడదని ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఉంటాయి. ఖచ్చితంగా ఉందండోయ్. మంచి ప్రశ్న ఆ! అడిగారు. మనం బాగా మొదట్లో ఒక ఇంటర్వ్యూ చేసాం. దాంట్లో నేను మాటన్నాను. ఒక్కొక్కడికి బంగారం సూట్ కాదండి. పెట్టుకున్నా కూడా అవును. పడిపోతుంది, కరెక్ట్. అవును. జారిపోతుంది, అవును. ఎక్కడైనా పెట్టి మర్చిపోతారు, లేపోతే అవును. ఎవరైనా దొంగిలిస్తారని. నాకే స్వయంగా జరిగిందది. ఆహా! ఆ! అది పడదు చాలా మందికి. అస్సలు పడలా. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి రియల్ ఎస్టేట్ పడనటువంటి వాడు అదే వ్యాపారం కింద ఎంచుకుంటే వాడు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా దాంట్లో ఏమి సార్థకత ఉండదు. ఓకే. అలాగే ఒక్కొక్కడికి బంగారం డబ్బు రూపేణా మారదు. అటువంటి వాళ్ళు బంగారం మీద ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యకూడదు. ఓకే. ఇది వారి వారి జాతకాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే. ఇది కేవలం నక్షత్రాలను బట్టో, రాసులు బట్టో మనం చెప్పడం కన్నా ఓకే. జాతకాధారితంగానే చెప్తాం. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చాలామంది అడుగుతారు. అవును. మన జాతకంలో ధనస్థానము, భాగ్యస్థానము, కర్మస్థానాదులు కొన్నుంటాయి. అంటే జీవితంలో వీడు సంపాదించింది దేని మీద పెడతాడు, దేని మీద నిలబడుతుంది అనేటువంటిది జాతకంలో తెలిసిపోతుంది. ఓహో! అందుకనే గురువుగారు మేము ఏమి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని అడిగినప్పుడు ఓకే. మ్యూచువల్ ఫండ్స్ అని కొంతమంది అడుగుతారు. ప్రాపర్టీలు కొనొచ్చా? హ్మ్. లేపోతేనేమో బంగారం కొనొచ్చా? లేపోతే ఏమి లేదు ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవచ్చా? అని రకరకాలుగా అడుగుతారు. అప్పుడు ఓకే. వాళ్ళకి అదే చెప్తాం. నీ ఫలానా స్థానం ధనస్థానమో, చతుర్థ స్థానమో, దశమమో, లగ్నమో పలానా అలా ఉంది కాబట్టి మీరు దీని మీద పెట్టుబడి పెట్టొచ్చు. దాని మీద నిలబడుతుంది. ఓకే. ఒక్కొక్కడికి ఇల్లు నిలబడే యోగం ఉండదు జాతకంలో. వాడు అవును. ఎంత ఇల్లు కట్టుకున్నా ఆ ఇళ్ళన్నీ అమ్మేస్తాడు. లేదు ఇల్లు కొనుక్కుంటాడు. కానీ ఆ ఇంట్లో ఉండే యోగ్యత వాడికి ఉండదు. హ్మ్. ట్రాన్స్‌ఫర్‌లు అయిపోతూ ఉంటాయి. పలానా చోట సొంత ఇల్లు ఉంటుంది. కరెక్ట్. కానీ వీళ్ళు మాత్రం అద్దింట్లోనే తిరుగుతూ ఉంటారు. అవును. ఇవన్నీ ఏంటంటే జాతకపరమైనటువంటి విషయాలు. అందువల్ల ఈ బంగారం ఇన్వెస్ట్‌మెంట్ కూడా అందరికీ సూట్ కాదు.